వాళ్ళు మా చేత చేయిస్తున్నారు అని చెప్పి ఆయన ఒక పెద్ద ఓపెన్ చేశాడు, పెండరోమ ఓపెన్ చేశాడు. కానీ మీరు ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ దగ్గర నేను కొంచెం ఒక్క చిన్న లైట్ వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మీకు చెప్పాలి, కూడా తెలియదు. ఏంటంటే కాశ్మీర్ ఇప్పుడు మీరు ఏ ప్రదేశం అయితే చెప్తున్నారో ఆ ప్రదేశానికి నేను వెళ్ళాను, నా ఫ్యామిలీతో వెళ్ళాను. అక్కడ ఏంటంటే మనం వెళ్ళాలి అంటే ఒక గుర్రం ఉండాలి మనకి. ఓకే, నడిచడం అనేది ఇంపాసిబుల్. అది గుర్రం మనం ఎక్కాలి, గుర్రంతో పాటు ఎక్కినప్పుడు మనతో పాటు లోకల్ గా గుర్రాన్ని పట్టుకున్న మనిషి కూడా మనతో పాటు వస్తాడు. సపోజ్ ఆ టైంలో కనీసం 2000 మంది దాకా ఉంటారు. అంటే 2000 మంది ఉన్నారంటే కనీసం 1500 నుంచి 1600 1800 గుర్రాలు ఉండే ఉంటాయి. ప్రతి గుర్రానికి ఒక మనిషి. సో అంటే లోకల్స్ కూడా 1000 నుంచి 1500 మంది లోకల్స్ ఉన్నారు. వాళ్ళందరూ స్టోన్ పెల్టింగ్ లో సిద్ధహస్తులు. అక్కడ రాళ్లు విపరీతంగా ఉంటాయి. ఉన్నది అక్కడ టెర్రరిస్ట్ ఉన్నది 4 లేదా 6 అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న ఈ 1415 మంది లోకల్స్ గుర్రం పట్టుకున్న వాళ్ళు టూరిజం ని వాళ్ళు ఇచ్చేస్తారంటే, అలాంటి జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న రాళ్లను ఉపయోగించి ఆ రాళ్లతో వాళ్ళని కొట్టి చంపేయాలి. ఎందుకంటే ఒక 6కి 1500 మంది అంటే మాయతో 15 మంది పోతారు, 20 మంది పోతారు, అంతమంది వైర్ చేయలేరు. కానీ అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. అది అక్కడి నుంచి కిందకి ఇన్ఫర్మేషన్ రావాలంటే మళ్ళీ 4.5 కిలోమీటర్ల కిందకి దిగాలి. అది కూడా చాలా డిఫికల్ట్ వే. పైకి రావడానికి డిఫికల్ట్ వే, మధ్యలో నీళ్లు వెళ్తూ ఉంటాయి, మట్టి అంతా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, చాలా కష్టంగా గుర్రమే పైకి ఎక్కుతుంది. మరి అలాంటప్పుడు అక్కడ అలాంటి ప్రయత్నం జరగకపోవడం కూడా కొంచెం ఆలోచించలేదు. అంటే ప్రజలకు వాళ్ళు తీసుకెళ్లిన ప్రజలకి, వాళ్ళకి గెస్ట్లుగా వచ్చిన ప్రజలకి ఇది ఒక విషయం నాకు ఎందుకో ఐ థాట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసిన విజువల్స్ చూస్తే సార్, అది రీసెంట్ గా ఓపెన్ చేశారటండి. అది మొత్తం దాని మీద నాకు అవగాహన ఉందండి. మీరు వెళ్ళారు నాకు తెలియదు, కానీ దాని మీద పూర్తి అవగాహన ఉంది. 2-3 సార్లు వెళ్ళాను. అంటే వచ్చిన అప్డేట్స్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా అసలు ఉంటుందండి. ఒక లేయర్ 4 కిలోమీటర్లు ఉంటుంది, రెండో లేయర్ 7 కిలోమీటర్లు. అదే సార్, ఈ మధ్య కాలంలో అది 7 కిలోమీటర్ దగ్గరికి వెళ్తే మీకు స్నో దగ్గర, అంటే మీకు అక్కడ ఈ స్నో కనబడుతుంది, అక్కడ స్నోతో మీరు ఆడుకోవచ్చు. అది మొత్తం 11 కిలోమీటర్ స్ట్రెచ్. అది పైకి 4 కిలోమీటర్ దగ్గర ఇక్కడ ఇది 1400 ఎకరాల స్థలంలో ఒక గ్రీనరీ టైప్ లో ఉంటుంది, బెలూన్స్ అవి ఉంటాయి, అక్కడ స్విట్జర్లాండ్ టైప్ వాతావరణం కనపడుతుంది. ఓకే. సో నేను అనేది ఏంటంటే, అంటే అక్కడ ఉన్న ప్రజలకి స్పృహ ఎక్కువ. మన ఆర్మీని ఎన్ని వేల మంది సైన్యాన్ని ఆర్మీని వెళ్తే వాళ్ళు కొట్టేస్తారు, వాళ్ళు ప్రేయర్ చేస్తూ కూడా మన డీసీపీని నెట్ట నిలువుగా చంపేశారు. ఇక్కడ ఏంటంటే మీరు అవి చూసారన్నారండి. మాకు ఢిల్లీలో సరోజ్ నగర్ మార్కెట్ లో బాంబ్ బ్లాస్ట్ అయింది. నాతో పాటు ఒక ప్రొఫెసర్, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్, వాళ్ళ వైఫ్ ఆడపిల్ల ఇద్దరు పోయారు. ఆయన 8 ఏళ్ళు తలుపు తీయలేదు, రూమ్ తలుపు తీయలేదు. ఆయన వాళ్ళ ఆయనకి పెళ్ళం ఒక కూతురే, ఇద్దరు పోయిన తర్వాత 8 ఏళ్ళు ఆయన తలుపు తీయలేదు. ఆయన అలా ఉండిపోయాడు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ దేశం అలాంటి ఎన్నో సమస్యలు చూసింది. సరే, ఇప్పుడు దాని గురించి ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే, సునీల్ గారికి ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ముస్లిమ్స్ అని మేము రికగ్నైజ్ చేసుకోకండి. మీరు ముస్లిం అని, నేను హిందూ అని మనం రికగ్నైజ్ చేసుకోగలేదు. సునీల్, మీరందరూ భారతీయులు, మనందరం భారతీయులు. అంతే తప్ప మీరు దాని గురించి చెప్పుకోవడం అనేది అనవసరం నా ఉద్దేశం. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అసలు మాట్లాడకూడదు ఇటువంటివి. ఏంటంటే మనం ఎవడో ఏదో చెప్పాడని కాదు, ఏదో జరిగిందని కాదు. ఏంటంటే ఇది 3 లక్షల మంది, ఇది 1940s కంటిన్యూస్ గా జరుగుతున్న సినిమా. ఇది ఈ సినిమాకి ఎక్కడో అక్కడ ఎండబడాలంటే అది టెర్రరిస్ట్ ఆర్మీ. అది టెర్రరిస్ట్ ఆర్మీ. ఇవాళ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ యాక్సెప్ట్ చేశాడు. మీ ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది, కానీ వీళ్ళకి ఒక ఆర్మీకి ఒక దేశం ఉందంటే అది పాకిస్తాన్. ఒక ఆర్మీకి ఏదైనా దేశం ఉందంటే అది పాకిస్తాన్. సో వాళ్ళది మనం అంటూ ఎంతవరకు కంట్రోల్ చేయాలి, మనకి ఎంత అవసరం, మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తోనూ, కాశ్మీర్లో పీస్ఫుల్ లివింగ్తోనూ, మనకి ఆ ఎల్ఓసి లేకుండా మనకు అంతా ఎందుకంటే ఇప్పుడు అక్కడ సిపాక్ మన దాంట్లోకి రావాలి. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. సో ఎంతవరకు మనం ఎంత ఎక్స్టెంట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు, ఎందుకంటే ఇందులో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఒక విషయం శాస్త్రి గారు మీరు చెప్పినట్టు కరెక్టే, కానీ ఎంతకాలం ఇది, ఎంతకాలం?
అది కంప్లీట్ చేయను ప్లీజ్. మీరు అలాగా మధ్యలో కాదు, కొంచెం లెట్ మీ కంప్లీట్. సో $2.6 బిలియన్ ఒక రోజు ఖర్చు అవుతుంది. $2.6 బిలియన్ ఖర్చు ఒక రోజు వార్ కాస్ట్ అయితే, పాకిస్తాన్ దగ్గర ఉన్నది మొత్తం $4.8 బిలియన్. అంటే రోజున్నరలో వాళ్ళు దుకాణం ఎత్తేయాలి, వాళ్ళ వల్ల కాదు. సో అలాంటి పరిస్థితులు ఉండి అంటే ఇది అంటే ఇప్పుడు ఏదేం చేస్తున్నాం అంటే అన్ని, ఎందుకంటే దీని వెనకాల చైనా ఉంది. ఆయన ఇవాళ ఓపెన్ గా చెప్పాడు, నాకు అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు, యూరోపియన్ యూనియన్ మమ్మల్ని పెంచి పోషించారు, మేము 3 బదులు 30 ఏళ్ల పాటు మేము ఇది తప్పు చేసాం, ఈ డర్టీ. మీకు కావాలంటే వీడియో చూడండి, మీకు కావాలంటే నేను వీడియో పంపిస్తాను. అల్ జజీరా టీవీలో కాజా ఆసిఫ్ ఇవాళ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్ గా అడ్మిట్ చేస్తారు మేము ఈ డర్టీ చేసామని. సో దాన్ని మనం ఇవన్నీ ఎన్నో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ జాగ్రత్త క్రోడీకరించుకుని మనం ఏంటంటే మనం వార్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు, మనం వార్ చేయడం అంత ఇంట్రెస్ట్ గా మనం వార్ చేసాం అనుకోండి, వార్ కొట్టేస్తాం, ఏమవుతుంది? మనకు కావాల్సిన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పీస్ ఆఫ్ లివింగ్ కావాలి. తర్వాత మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తీసుకుని మనతో పాటు ఆక్యుపైడ్ గా మొత్తం అంతా ఇచ్చేయాలి. అది మనం ఎలాగ ఇండ్యూస్ రివర్ అనేది ఏమని అనుకున్నారు? అది 10 వార్లతో సమానం. అది ఒక వార్తో కాదు, అది మన ఇండూస్ రివర్ దగ్గర తీసుకున్న డెసిషన్ ఉంది చూసారా, అది 10 వార్లతో సమానం. ఏదైనా మనం దిక్కుమాలి మన అనకూడదు, కానీ పెద్ద ఆయన అనకూడదు. అలాగా ఆ జవహర్లాల్ నెహ్రూ గారు 40% యాక్సెప్ట్ చేసి, ఆ 40% మీద యాక్సెప్ట్ చేయడంతో ఏమైందంటే ఇప్పుడు మనం ఫుల్ 100% ట్యాంక్ కెపాసిటీని మనం వాడలేం, దాన్ని హైట్ కూడా కట్టలేకపోయాం మనం. సో ఇవన్నిటికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మనం జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఇన్వాల్వ్ చేయలేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఇన్వాల్వ్ చేయకుండా ఇండస్ రివర్ మీద అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు. సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ప్రతిదీ బుల్లెట్ లేకుండా సిగ్గుండాలని మనకైనా ఉండాలి. అదేంటే వాళ్ళకి ఎలాగంటే ఒక బుల్లెట్ లేకుండా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు చైనా వాడు. మనం కరోనాతో కలకల్లాడిపోతున్నాం. మనం ఒక పక్కన శవాలన్నీ తేలిపోతున్నాయి. కరెక్ట్ గా ఆ టైంలో గాల్వాన్లో పెట్టాడు తీసుకెళ్ళి 2.5 లక్షల మంది సైన్యాన్ని. మనం 2.5 లక్షల మంది సైన్యాన్ని వాళ్ళు అక్కడ పెట్టాలి, ఐబాల్ టు ఐబాల్. ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా ఏం చేశాడంటే మన చేత 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి. శాస్త్రి గారు ఒక విషయం, ఇప్పుడు వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇదే బెదిరింపు అదే తీసేయండి. అదే ఆ బొమ్మ మనకు అనవసరం, అసలు దాని గురించి పట్టించుకోకర్లా. ఎందుకంటే రష్యా వాడి దగ్గర 2 అణ్వాయుధాలు ఉన్నాయి, ఉక్రెయిన్ దగ్గర ఒక్కటి లేదు. ఒక్కసారి అణ్వాయుధం ఉపయోగించగలిగాడు, అది ఒప్పుకోడండి. ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అణ్వాయుధం ఉపయోగించడం పాకిస్తాన్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది అసలు దాన్ని మనం అసలు కన్సిడర్ కూడా చేయక్కర్లా. ఓకే, వాళ్ళు చేసేంత స్తోమత లేదు. ఎందుకంటే వాళ్ళు F-16 ఉపయోగించలేరు. వాళ్ళ దగ్గర ఉన్న F-16 అమెరికా ఉపయోగించడం. వాళ్ళు F-16 కూడా ఉపయోగించడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ లేదు. ఎందుకంటే ప్రతిరోజు పాస్వర్డ్ అమెరికా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఫ్లైట్ పైకి లేవాలంటే ముందు పాస్వర్డ్ అమెరికా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. F-16 F-35 లో ఉన్న ప్రాబ్లం ఇదే. ఏంటంటే ఆ పాస్వర్డ్ వాళ్ళు ఇవ్వాలి, ప్రతిరోజు పాస్వర్డ్ ఇవ్వాలి ఆ ఫ్లైట్ కి. అది అంచేత F-16 కే దిక్కు మొక్కు లేనప్పుడు ఎక్కడో మనకి. అంటే నేననేది అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ గా మన ఆబ్జెక్టివ్ ని ఫ్రేమ్ చేసుకోవడం కరెక్ట్ గా ఫ్రేమ్ చేసుకోవాలి. మన ఆబ్జెక్టివ్ ఏంటి? మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆయన పెద్ద అని చెప్పి మన మోడీ గారు చెప్పింది ఏంటి, మన మిట్టి మేము మిలాదేంగి అనడం కరెక్ట్. అంతవరకే మిట్టి మేము మిలాదేంగి. ఎంతవరకు ఎవరెవరైతే టెర్రరిస్టులు ఉంటారో మాకు పీస్ఫుల్ లివింగ్ కి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇంకా వదిలేయవలసిన పరిస్థితి వచ్చింది, అక్కడ దాకా మనం వెళ్తాం. అంతే తప్పితే ఇంకెదరికి వెళ్ళడం అనేది అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏవో రకరకాల డిమాండ్లు ఉంటాయి, ఏవో చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు అన్ని రకాలుగా చూడాలి. మనకి చైనా ఇంపార్టెంట్, చైనా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. మనకు పక్కన మనకి బంగ్లాదేశ్ తో ప్రాబ్లం వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఏదో మనం మాట్లాడుకున్నట్టుగా బైలాటరల్ రిలేషన్, డిఫెన్స్, డిప్లొమసీ. శాస్త్రి గారు ఇక్కడున్న కొంతమంది ముస్లింలు ఇక్కడ గాలి పీలుస్తున్న వారు, ఇక్కడ మేము మాట్లాడకండి అసలు ముస్లిమా కాదండి, కాదండి అలా కాదండి. ఇండియాలో ఉన్నది అందరూ ఇండియన్సే. కరెక్టేనండి, కరెక్టే. ఇప్పుడు మెసేజ్లు మెసేజ్ పెట్టే వాళ్ళు ఒక అబ్దుల్లా, ఒక ఫరూక్ ఇంట్లో ఉంటారు. దానికి కాదు కదా, ఎవ్రీబడీ ఈజ్ ఇండియన్. ఫర్గెట్ అబౌట్, వి షుడ్ నాట్ డిస్కస్. కరెక్టే శాస్త్రి గారు. లెట్ us టుడే వి డిస్కస్ అట్ పాకిస్తాన్ ఇన్ ఎ బిగ్ వే. శాస్త్రి గారు, శాస్త్రి గారు, ఐ అగ్రీ విత్ యూ. 1 minute. నేను అనేది ఏంటంటే ఈరోజు చార్ట్స్ చూస్తుంటే కొంతమంది పెట్టే వీడియోలు చూస్తుంటే ఒక సల్మాను, ఒక అబ్దుల్లా, ఒక బాషా, లేకపోతే ఇంకొకరు
వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక్కడి నుంచి. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. దాన్ని ఎలా చూడాలి? అది మిగతా వాళ్ళందరికీ ఆ షేడ్ పడుతుంది కదా. ఇప్పుడు కొంతమంది ఎవడో ఎమ్మెల్యే దిక్కుమాల ఎమ్మెల్యే ఎవడో పెట్టాడంటే, ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఒకటే చెప్తున్నానండి, పాకిస్తానీ నేషనల్ ఇందాక మేము వాళ్ళతో చెప్పిన హోమ్ మినిస్ట్రీ కూడా, పాకిస్తానీ నేషనల్ కనుక ఒకవేళ కంటిన్యూ అయిపోతే వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని కూడా ఏం చేయడమే, పైల్చి పారేయడమే. అలాంటి పరిస్థితి మనలో ఏంటంటే, మన దేశ వ్యక్తులు పెంపొందించి ఏర్పాటు చేయండి. ఇవాళ మీరు ఏం జరిగింది, ఆ ఇద్దరు టెర్రరిస్టులని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇల్లు లేపేశారు. చేశారు ఫస్ట్ టైం ఇన్ 35 years. మనం ఎప్పుడు మన డిఫెన్స్ ఫోర్సెస్ పేల్ చేయడం అనుకో, బుల్డోజర్తో కొడతారు. అలాంటిది కాదు, ఈసారి మొత్తం గ్రెనేడ్లతో పేల్ చేశారు. సో అలాంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే